3 of the same topic, nutrition in animals. So part 3, nutrition in animals. Already part 1 about flowchart, part 2 some kind of feedings. Now part 3 for the human body, the processing of digestive system. Okay, part 3 video. So that is nothing but 7th class A biology topic. Okay, 7th class biology. Okay, first thing, body part. I can take in the table form. Body part, type of saccharies, that is స్రవాలు, రోల్ ఆఫ్ వర్కింగ్. సో అవి ఎలా వర్క్ చేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది ఓకే అలా క్లాసిఫై చేశాను. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ స్టమక్. సో ఈ స్టమక్ లో ఎలాంటి సైకిల్స్ వస్తాయంటే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl యాసిడ్, hydrochloric acid and digestive juice. So hydrochloric acid and digestive juice. Right. What is the working of this thing? Hydrochloric acid kills bacteria. Which bacteria enter along with food? So మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఆ బ్యాక్టీరియాని చంపేస్తుందండి. ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎక్కడ ఫామ్ అవుతుందండి? స్టమక్. ఓకే అండి, స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఆహారంతో పాటు తీసుకున్నటువంటి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సెకండ్, డైజెస్టివ్ జ్యూస్. ఏంటంటే డైజెస్టివ్ జ్యూస్. ఈ డైజెస్టివ్ జ్యూస్ ఏం చేస్తుందంటే ద ప్రోటీన్స్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్. అంటే ప్రోటీన్స్ కన్వర్ట్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్. అంటే ఫుడ్ లో ఉన్న ప్రోటీన్స్ ఏం చేస్తుందంటే అది సింపుల్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే కొంచెం వాటిని అంటే మనం తీసుకున్న క్వాంటిటీని ఇంకా స్మాల్ గా అంటే సింపుల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ డైజెస్టివ్ జ్యూస్ ఈ రెండు స్టమక్ లో ఫామ్ అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందండి? బ్యాక్టీరియా చంపేస్తుంది. దేంతో? ఫుడ్ తో పాటు తీసుకున్న బ్యాక్టీరియాని. డైజెస్టివ్ జ్యూస్ వచ్చేసి ప్రోటీన్స్ ని సింపుల్ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ second thing, after that the food will enter into the lining of the small intestine అంటే చిన్న ప్రేగు. ఏంటండి? చిన్న ప్రేగు. సో ఈ స్మాల్ ఇంటెస్టిన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇందులో ఏముంటాయంటే 3 థింగ్స్ ఉంటాయి. ఏంటంటే లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టివ్ జ్యూస్. ఏంటంటే స్మాల్ ఇంటెస్టివ్ జ్యూస్. ఇదే ఈనేమేనండి స్మాల్ ఇంటెస్టిన్ కదా, కాబట్టి స్మాల్ ఇంటెస్టివ్ జ్యూస్. ఓకే, ఈ 3 ఉంటాయి. సో లివర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది బ్రౌన్ రెడ్డిష్ బ్రౌన్ ఓకేనా ఉన్నటువంటి బ్రౌన్ షేప్ ఉన్నటువంటి గ్లాండ్ అంటే గ్రంథి. గ్లాండ్ అంటే తెలుసు కదండి, గ్రంథి. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుందంటే కలర్ ఎలా ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ అన్నమాట. అంటే ముదురు గోధుమ రంగు అంటే ముదురు గోధుమ రంగు అని చెప్తాం. ఇది గ్లాండ్ అంటే గ్రంథులు అన్నమాట. మనకున్న బాడీలో గ్రంథులు ఇది ఒకటి వన్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంకా బిగ్గర్ లేదా లార్జర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఓకే, లార్జర్ గ్లాండ్. మనకి యాక్చువల్గా మాస్టర్ గ్లాండ్ ఉంది, ఇది లార్జర్ గ్లాండ్. లార్జర్ వేరు, మాస్టర్ గ్లాండ్. అంటే ఫంక్షన్ మేజర్ పార్ట్ అనేది మాస్టర్ గ్లాండ్ అనుకో. ఇది సైజు పరంగా ఇస్తాం కాబట్టి లార్జర్ గ్లాండ్. ఓకేనండి, రైట్. సో లార్జర్ గ్లాండ్ ఇది ఏం చేస్తుంది? లివర్ ఈజ్ రిలీజ్ ద బైల్ జ్యూస్. ఏంటంటే బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ అంటే మనకి పైత్య రసం. ఏంటంటే పైత్య రసం తెలుగు. ఈ పైత్య రసాన్ని అది రిలీజ్ చేస్తుంది. అయితే ఈ పైత్య రసం ఏం చేస్తున్నాయంటే ఫర్ డైజెస్టివ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ ని డైజెస్ట్ చేస్తుంది. ఎక్కడేమో ప్రోటీన్స్ ని కన్వర్ట్ చేసాము, ఇక్కడ ఏం చేసిందంటే ఫ్యాట్ ని డైజెస్ట్ చేస్తుంది. మరి ఒకవేళ ఎక్కువగా స్రవించింది అనుకోండి, అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, బయట మోర్ క్వాంటిటీ వచ్చింది అనుకోండి, ఆ క్వాంటిటీ ఎక్కడ స్టోర్ చేస్తుంది? గాలి బ్లాడర్ లో స్టోర్ చేస్తుంది. గాలి బ్లాడర్ అంటే
పిత్తాశయము అనే ఒక సంచి ఆకారం, చిన్నపాటి సంచి లాంటి ఆకారం ఉంటుంది, చిన్నది. సో దాంట్లో స్టోర్ చేస్తాం. అంటే లివర్ ఏం చేస్తుందంటే బైజూస్ ని ప్రొడక్ట్ చేస్తుంది. ఆ బైజూస్ దేనికి వాడుతుందంటే ఫర్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్ డైజెస్ట్ చేయడానికి అది పనిచేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న థింగ్స్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఆ స్టోరింగ్ అంతా కూడా గ్యాల్ బ్లాడర్ లో స్టోర్ చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ పిఎన్జే అంటే దీన్ని నేర్చుకుందాం. దీన్ని మన తెలుగులో క్లోమము అంటాం. క్లోమం. సో ఇది కూడా కొంచెం ఇదేమో లివర్, ఇది క్లోమం. ఇది కూడా కొంచెం పక్క సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. సాధారణ టెక్స్ట్ బుక్ లో మనకి పొజిషన్ ఇచ్చాడు కానీ చూసుకోవాలి ఒకసారి. సో క్లోమం, ఈ క్లోమం ఏం చేస్తుంది అంటే ఇది పిఎన్జే అంటే ఇదేనేమండి ప్యాంక్రియాస్ జ్యూస్. ఇది క్లోమ రసం. క్లోమ రసం. ఈ క్లోమ రసం దేని మీద పనిచేస్తుందంటే యాక్షన్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వీటన్నిటిని సింపుల్ ఫామ్ లో మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ ని కన్వర్ట్ చేస్తుంది, ఫ్యాట్స్ ని కన్వర్ట్ చేస్తుంది, ప్రోటీన్స్ కూడా కన్వర్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ ఇంకా సింపుల్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేయడానికి ఓకేనా ఈ క్లోమ రసం అనేది పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థింగ్ స్మాల్ ఇంటెస్టిన్ జ్యూస్. స్మాల్ ఇంటెస్టిన్ జ్యూస్ అంటే ఏంటంటే తెలుగులో ఆంత్రరసం. సో ఆంత్రరసం స్మాల్ ఇంటెస్టిన్ జ్యూస్ ఇదే చేస్తుంటే చూడండి కార్బోహైడ్రేట్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్. Fats converting into fatty acids and glycerol. Fat converting into fatty acids and glycerol. Proteins converting into amino acids. Protein converting into amino acids. So ila ee two working జరిగిందండి. ఓకేనా. Have you seen once? I will continue next time. Okay. After this దీని తర్వాత ఇంకొక రెండు పాయింట్స్ చూద్దాం. ఏంటంటే అవి వర్కింగ్ ఆఫ్ స్టమక్. ఈ వర్కింగ్ ఆఫ్ స్టమక్ ని ఎవరు డిస్కవర్ చేశారంటే డిస్కవర్డ్ బై వర్కింగ్ ఆఫ్ స్టమక్ డిస్కవర్డ్ బై విలియం బౌమంట్. ఈ విలియం బౌమంట్ అనే వ్యక్తి ఈ వర్కింగ్ స్టైల్ ని వర్కింగ్ ఆఫ్ స్టమక్ వర్కింగ్ ప్రాసెస్ ని అది డిస్కస్ చేసింది. దానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తే మీకు అందులో పాయింట్ కనిపిస్తుంది. ఒక మిలిటరీ సోల్జర్ కి అన్ఫార్చునేట్లీ గన్ షాట్ తగిలితే ఆ గన్ షాట్ కి ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ గన్ షాట్ పడేటువంటి ఆ హోల్ ని క్లోజ్ చేయడం కుదరదు కదా, అలానే ఉంచేస్తారు. అంటే ట్రీట్మెంట్ చేశారు, ఏం పర్లేదు, ఓకే. బట్ ఆ గన్ బుల్లెట్ హోల్ ని ఓకేనా క్లోజ్ చేయడం కుదరలేదు. క్లోజ్ చేయడం అలా వదిలేస్తారు. అయితే ఆ క్లోజ్ చేయనటువంటి హోల్ ద్వారా ఇతను విలియం బౌమంట్ అతను అబ్జర్వ్ చేస్తాడు అన్నమాట. అంటే వర్కింగ్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాడు. సో దాని ద్వారా అతను ఆ వర్కింగ్ ప్రాసెసర్ ని అతను డిస్కవర్ చేశాడు అనేసి టెక్స్ట్ బుక్ లో ఒక హైలైట్ చేసి ఇచ్చారండి. ఒకసారి చూస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ నేను చూసుకుంటాను. విలియం బౌమంట్ ద వర్కింగ్ ఆఫ్ స్టమక్ వర్కింగ్ ఎలా చేస్తుందంటే ఈ ప్రాసెస్ డైజెస్టివ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఆ వర్కింగ్ ఎవరు చెప్పారు అంటే విలియం బౌమంట్ అని చెప్పారు. ఒకసారి రెఫర్ చేశారు. ఓకే, హ్యావ్ సీన్.